క్షమించడం అనే పదం చాలా ఈజీ, కానీ క్షమించిన వారితో మాట్లాడడం చెప్పండి చాలా కష్టం. ఉండండి, నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏదో గొడవ వచ్చిందండి, సమాధాన పడిపోయారు, ముందున్నట్టు ఉండండి. నేను అడుగుతున్నాను, ముందుంటారుగా, ఆ ముందుగా ఉన్నారు, ముందు ఎంతో ఆప్యాయంగా ఉండేవారు, ఇప్పుడు అలా ఎందుకు ఉండలేకపోతున్నారు? మీరు ఇంకా మారలేదు కనుక ఉండలేకపోతున్నారు. క్షమించడం అంటే సిఎస్ లూయిస్ ఏమంటాడు తెలుసా? నన్ను నేను అన్ని విధాలుగా చెప్పండి చంపేసుకోవడం, నా గౌరవాన్ని, నా అన్ని విధాల నా ఆలోచన తగ్గించుకుని ఎదురుకెళ్ళి మనం ఏమీ తెలియకుండా ముందు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళమో, అప్పుడు ఎలా అయితే ఆప్యాయంగా ఉండేవాళ్ళో, మరలా ఆ స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనస్ఫూర్తిగా ఏం చేసినట్లు చెప్పండి, క్షమించినట్టు. ఇది చేయడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడట. ఇది దేవుని చిత్తం. Download ShareChat.